అందరికీ నమస్కారం అండి. ఈరోజు తామర గింజలతోటి సమ్మర్ స్పెషల్ లడ్డూని తయారు చేసి చూపించబోతున్నాను. తామర గింజలలో మంచి పోషక విలువలు ఉంటాయి. బాడీలో హీట్ని తొందరగా తగ్గించేస్తాయి. డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. అలాంటి తామర గింజలతోటి సమ్మర్లో ఈ లడ్డూని మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. రోజుకొకటి తప్పకుండా పిల్లలు పెద్దలు అందరూ తినండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఈ లడ్డూలో వాడే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్. సో మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా బౌల్లో 4 గుప్పెళ్ళ తామర గింజల్ని తీసుకోండి. దీంట్లో ఒక చిన్న బౌల్ మెజర్మెంట్ పెట్టుకొని కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని పుచ్చకాయ గింజల్ని వేసుకోవాలి. తర్వాత 1/2 వరకు అదే బౌల్తో 1/2 వరకు జీడిపప్పు, బాదం పప్పు, ఓట్స్ వేసుకోండి. ఇవన్నిటినీ ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ బరకగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా మీడియంగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం ఏ బౌల్తో అయితే డ్రై నట్స్ అన్నీ యాడ్ చేసుకున్నామో దాంతో బొంబాయి రవ్వని తీసుకోవాలి. కొంచెమే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని రవ్వని బాగా వేయించేసుకోవాలి. ప్రతిదీ మనం వేయించుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వచ్చే పచ్చి వాసన లేకుండా మంచి ఫ్రై అయితే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. రవ్వ నెయ్యిని వదిలేశాక ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసుకునేటువంటి పౌడర్ని వేసుకోవాలి. దాదాపు ఒక 5-6 నిమిషాల వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ పౌడర్ని అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగితే మంచి సువాసన అనేది వస్తుంది. అప్పుడే మనకి ఇది వేగిపోయిందని కూడా తెలుస్తుంది. 5-6 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి పొడిని తీసుకోవాలి. నేనైతే బయటది యూస్ చేస్తున్నాను. మీరు ఇంట్లోనైనా పౌడర్గా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బట్ కొబ్బరి స్మెల్ లేకుండా ఉండేటట్టు, ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు వేయించేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే బౌల్లో ఉంటే మరి కాస్త కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం మాడినట్టుగా ఉంటుంది కాబట్టి వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 1.5 కప్పుల పంచదారని వేసుకొని ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలుక్కాయ పొడిని, కొంచెం కుంకుమ పువ్వుని వేసుకొని ఆ వాటర్ని మరిగించాలి. మీరు పంచదార ప్లేస్లో పటిక బెల్లాన్నైనా వేసుకోవచ్చు. బట్ సమ్మరే కాబట్టి పంచదార తీసుకుంటే ఒంట్లో వేడి కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. మనకు ఎప్పుడైనా సరే వేడి చేసింది అన్నప్పుడు నార్మల్ వాటర్లో 2 స్పూన్ల షుగర్ని వేసుకొని తాగేసాము అంటే ఇమీడియట్గా మనకు రిలీఫ్ అనేది వస్తుంది. కాబట్టి సమ్మర్లో పంచదార వాడకం మంచిదే. పంచదార అంతా కరిగిపోయి మరిగేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్లో 1 స్పూన్ వరకు నెయ్యిని, గుప్పెడు కిస్మిస్లు, కొంచెం పిస్తా పప్పుని యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 రకాలుగా ఈ లడ్డూని మనం చుట్టుకోవచ్చు. కొంచెంగా పాకం వేసుకొని లడ్డూలాగా తయారు చేసుకోవచ్చు. లేదంటే తయారు చేసుకున్న పాకంలో 1/2 లేదా 3/4 వరకు ముందుగా పిండిలో వేసుకొని ఈ పిండినంతా ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్పూన్తో కూడా కలిపేసుకోవచ్చు. స్పూన్తో కలిపినప్పుడే మనకి లడ్డూలాగా వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది. సరిపోకపోతే మరి కాస్త పాకాన్ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెంగా వేసుకుంటూనైనా సరే చేసుకోవచ్చు. నాకైతే ఒక 1/2 భాగం వరకు పాకం అయితే మిగిలిపోయింది. 3/4 వరకు మాత్రమే పట్టింది. లడ్డు చేసేటప్పుడే అర్థమైపోతుంది. లడ్డూకి రావడం లేదు అని అంటే ఆ మిగిలిన పాకాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పాకాన్ని యాడ్ చేసిన తర్వాత లడ్డూలాగా చుట్టేసుకోండి. సో ఇలా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకుంటే
సమ్మర్ స్పెషల్ లడ్డు మనకి తామర గింజలతోటి సమ్మర్ స్పెషల్ లడ్డు తయారైపోతుంది. తయారు చేసుకున్న తర్వాత ఏదైనా సరే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి, గట్టి పడకుండా ఉంటాయి. అంతేనండి.